ఇక్కడ కుమ్మరమిట్ట దగ్గర నూతనంగా సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా 17వ తారీఖు సోమవారం 11:55 విగ్రహ ప్రతిష్ఠ తదుపరి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుపుతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు గుడి నిర్మాణం చేసిన వాళ్ళు తెలియజేశారు. దానికి సంబంధించి తిరుపతి నుంచి గురువు గారు అని చెప్పేసి మునిరత్నం రెడ్డి తను వచ్చున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. సాయి గుడి నిర్మాణం అంటే సాయిబాబా గుడి నిర్మాణం ప్రతి ఒక్కరు ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్నారు. మీరు ఎంతో మందిని చూసే ఉంటారు. ఇక్కడ సాయిబాబా అనే వ్యక్తిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఏంటి మీ అనుభవం ద్వారా ఏమైనా తెలియజేస్తారమ్మా? షిరిడి సాయిబాబా తత్వం అనేటువంటిది ఈరోజు ఈ కలియుగంలో నేటి ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకు అంటే ఇది కుల మతాలకు అతీతంగా, ఇది పేద ధనికులకు అతీతంగా, పండిత పామరకు అతీతంగా, ప్రాంతీయ భేదాలు లేకుండా షిరిడి సాయి తత్వ ప్రచారం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరగాలి. అప్పుడే ఒక ప్రశాంతత, మానసిక శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఇది భేదభావాలు లేనటువంటి ఒక వ్యవస్థ షిరిడి సాయిబాబా వ్యవస్థ. మనము ఏ విధంగా కలిస్తే బాబావారు ఆ విధంగా మనకు కనిపిస్తారు. తండ్రి అంటే మన తండ్రిగానే కనిపిస్తారు, మిత్రుడు అంటే ఒక స్నేహితుడు కనిపిస్తాడు, సహచర్య అంటే ఒక సహచర్య కనిపిస్తారు అన్నమాట. షిరిడి సాయిబాబా తత్వాలు ఏంటంటే మడి ఆచారాలు అంటూ ఏమి లేవు. మనము చేసేటటువంటి పని మానసికంగా ఏది మనకు ఐడియా వస్తుందో అదే నోటితో మాట్లాడాలి. ఏది మనసులో వచ్చినటువంటి ఈ యొక్క ఐడియాను నోటితో మాట్లాడిన తర్వాత దాన్నే ఆచరించాలి. అప్పుడే మనం మాట్లాడినటువంటి మాటకు మనకు విలువ ఉంటుందన్నమాట. ప్రతి దగ్గర కూడా మన వేద మంత్రాలు అన్నింటిలో కూడా ఓం శాంతి 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 అని ముచ్చరిస్తూ ఉన్నాం. అది ఏంటి అంటే ఫస్ట్ శాంతి ఒక వ్యక్తిగతమైన శాంతి. మనము ఒక బాబా లాగా ఒక మానవుడే దేవుడే ఆయన నిలుచుకున్నాడు అంటే ఆయనకు దైవ లక్షణాలను ఏర్పరచుకున్నారు. కాబట్టి ఈరోజు దేవుడుగా ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో షిరిడి సాయి భక్తులు వెలిచారనమాట. కాబట్టి మనము ఆ విధంగా మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబా యొక్క తత్వాన్ని, భావ లక్షణాలు ఏర్పరచుకొని ఒక దైవంగా మనం తయారై మానవ జన్మకు లక్ష్యాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించాలి. సాయిబాబా గుడి నిర్మాణం చేయాలనే ఆలోచన మీకు కలిగింది. ఇక్కడ ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు ఎందుకు కట్టవలసి వచ్చింది? మా అక్క కుమారుడు హరికృష్ణ ఒకనొక సందర్భంలో మామ మనం ఇక్కడ ఈ స్థలంలో ఒక గుడి నిర్మిస్తే బాగుంటది అని ఆయన అనుకున్నాడు. ఆ ఆలోచన ప్రకారం ఎటువంటి లాభాపేక్ష లేకుండా అన్ని గుళ్ళులాగా హారతిలో, హుండీలో, ఇంకోటి విరాళాలు అటువంటి లేకుండా మనమే సొంతంగా మనమే చేద్దాం, దీనికంటూ ఒక అసెట్ పెడదాం, దాంట్లో వచ్చేటువంటి దీంతో దాన్ని మెయింటెనెన్స్కి పెట్టుకుందాం. అందరు ప్రజలు కూడా మంచి మార్గంలో ఇప్పుడు స్వామీజీ చెప్పినట్టు మంచి మార్గంలో నడుచుకుంటే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా మనం చూస్తున్నాం. మా ఇళ్ళ దగ్గర కూడా వీళ్ళంతా కూడా ఒక సన్మార్గంలో ఈ దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. అలాంటి దీంట్లో అందరూ ఉండాలని కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా కొంత మనిషికి ఉంటే ఒక మనోబలం వస్తుంది అనే ఉద్దేశం. అందరూ రాజుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు పురాతన కాలంలో. ఏదైనా అవసరమైతే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఈ బాధలు ఉన్నాయి, లేదు ఈ విధంగా ఉంది పరిస్థితి, మమ్మల్ని మీరు కాపాడాలా అనే ఆలోచనతో ఉన్నటువంటి కాలంలో కూడా ఒకనొక వ్యక్తి ఆయన ఇంట్లో ఏదో ఇబ్బంది రాజు దగ్గరికి వెళ్ళారంట చెప్పుకోవడానికి ఆయన బాధ. అక్కడ ఉండేటువంటి వాళ్ళని అడిగాడు, ఈ విధంగా రాజుగారి దర్శనం చేసుకోవాలి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆయనకి చెప్పుకోవాలని. ఆయనకి కూడా ఇబ్బంది ఏదో వచ్చి భగవంతుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. అటైతే నేను కూడా ఇంకా ఆయన్ని అడగడం ఎందుకు, ఆయన్ని అడుగుతానని ఆయన కూడా వాళ్ళ గురువు దగ్గరికి అక్కడికే వెళ్ళి కాబట్టి నేను కూడా ఇంకా అదే చేసుకుంటాను అని చెప్పి దీంట్లో ఆయన నిర్ణయించుకొని, కాబట్టి భగవంతుడు యొక్క సన్నిధిలో ఆయన యొక్క దీన్ని బాధను చెప్పుకొని దాన్ని విముక్తి చేసుకున్నాడంట. అంటే సార్ ఇప్పుడు ఈ ఆలయం ఇక్కడ నిర్మించారు, జరగబోయే కాలం మళ్ళీ రాబోయే రోజుల్లో ఎప్పుడు ఇక్కడ ఎన్నెన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధంగా కల్పిస్తున్నారు? ఎవరు వచ్చినా ఇక్కడ స్వామీజీ చెప్పినట్టు తరపత మతాలకి లేకుండా ఎవరు వచ్చిన అందరికి కూడా మంచి సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా ఇవ్వడం. అదేవిధంగా ఇక్కడ నిరంతరంగా పూజలు, భజనలు జరిగేటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఇక్కడ ఈ మండల పూజలు, ప్రతిరోజు అన్న సంతర్పణ, నారాయణ సేవ అయినా అన్న సంతర్పణ, అదేవిధంగా ప్రతి గురువారం కూడా స్వామికి ఆరాధన, నైవేద్య ఆరాధన ఇవన్నీ కూడా చేయాలని మనసులో సంకల్పం. అంటే మీరు అనుకున్న కార్యక్రమాలు ఏ విధంగా అయితే మీకు షిరిడీలో బాబా గారి జరుగుతున్న అదే విధంగా కార్యక్రమాలు అదే విధంగా చేయాలని ఆలోచన ఉంది. అందువల్ల ఈ గ్రామంలో కూడా అటువంటి వాళ్ళనే మేము కొంత వాళ్ళకి చెప్పుకున్నాం, మీరు వచ్చి అందరూ ఉండి నిలబడి చేయండి అనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళకి కూడా అందరికి తెలియపరిచాం. ఇక్కడికి వస్తున్నారు కదా, ఇంత పెద్ద లేఅవుట్లో ఇవన్నీ నిర్మిస్తూ ఉంటారు. అసలు ఏమేమి నిర్మిస్తున్నారు ఇక్కడ?
ఆహ్లాదకరమైన ఈ లేఅవుట్లో ఫస్ట్ మేము ఒక స్కూల్ నిర్మించాం. స్కూల్ తర్వాత పిల్లలు ఆడుకునేదానికి ఆహ్లాదకరంగా ఉండేదానికోసం ఒక స్విమ్మింగ్ పూల్, ఒక చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకునేదానికి ఒక రిసార్ట్ టైప్లో ఒక 200 మంది కెపాసిటీతో ఒక రిసార్ట్ టైపు వాతావరణాన్ని మనం సృష్టిస్తాం. మూడోది ఏంటంటే ఇన్ని ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఒక సాయిబాబాకి సంబంధించినటువంటి డివోటీస్ ఎక్కువ మంది ఉన్నాయి ఈ వెంకటగిరిలో. మనం ఏంటంటే సాయిబాబాకి సంబంధించి ఏదో ఒకటి మనం చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైన గుడి మీరు ఆల్రెడీ చూశారు. వెంకటగిరిలోనే ఇది చాలా పెద్ద గుడి. ఈ గుడిలోనే మనం చిన్న చిన్న మ్యారేజెస్ చేసుకునే దానికి కూడా పక్కన చాలా ఖాళీ స్థలము. ఇంకోటి ఏంటంటే ఒక 200 మంది ఏకాలంలో భోజనం చేసేదానికి డైనింగ్ హాలు, 200 మందికి కానీ 500 మందికి కానీ వంట చేసుకునేదానికి వంటశాల, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నిర్మించాం. ప్రతి ఒక్క సామాన్యుడైనా కూడా, మధ్యతరగతి వాళ్ళైనా కూడా చిన్న చిన్న వివాహాలు, చిన్న చిన్న కార్యక్రమాలు మన పరిసర ప్రాంతాల్లో మన లేఅవుట్లో చేసుకునేదానికి అవకాశం ఇక్కడ తక్కువ బడ్జెట్. అంటే ఈ గుడి నిర్మాణానికి విరాళాలు కానీ దాతలు కానీ ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఒకే వ్యక్తిగా ఎవరైనా నిర్మించారా? ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే అదే, ఈ గుడికి ఎవరు కూడా ₹1 విరాళం కూడా మనం ఇవ్వలేదు. కేవలం వేముల హరికృష్ణ తండ్రి చలపతి నాయుడు ఆయన మాత్రమే వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము ఈ గుడి నిర్మాణము ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా అతని సొంత నిధులతో చేయడం జరిగింది.